అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ధర్మాచరణ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఇంద్రప్రస్థ నగరంలో ధనంజయుడనే కురురాజుగా జన్మించాడు. ఆయన పరిపాలనలో అతివృష్టి, అనావృష్టి మొదలైన పీడలేవీ లేకుండా ప్రజలు సుఖపడుతూ వచ్చారు. ధర్మాన్ని పాటించటంలోనూ దాన ధర్మాలు చెయ్యటంలోనూ ధనంజయుడికి సాటి ఎవ్వరూ లేరన్న ఖ్యాతి జంబూ ద్వీపమంతటా పాకింది. ఆ కాలంలోనే కళింగ దేశానికి రాజధాని అయిన దంతపురం అనే నగరాన్ని కాళింగుడనే పేరుగల రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఒక ఏడు వానలు కురవక కరువేర్పడింది. ప్రజలు తిండికి లేక అల్లాడారు. అనేక మంది శిశువులు తల్లుల చేతుల్లోనే మరణించారు. జనంలో బీభత్సం చెలరేగింది. ఈ దుస్థితి చూసి కాళింగుడు తన మంత్రులతో ఆలోచన జరిపాడు. ఈ ఏడు మన దేశంలో ఇంత క్షామం ఏర్పడడానికి ఏమిటి కారణం? ఈ పీడ తొలగించడానికి మనం చెయ్యవలసిన పని ఏమిటి అని అన్నాడు రాజు. మహారాజా, ధర్మానికి హాని జరిగినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి. ఇంద్రప్రస్థం ఏలే ధనంజయుడు తన ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా పాటిస్తాడు. అందుచేతనే ఆ దేశంలో నియమం తప్పకుండా నెలకు 3 వానలు కురుస్తాయి. దేశం కరువు కాటకాలు ఎరక్కుండా సుభిక్షంగా ఉంది అన్నారు మంత్రులు. అలా అయితే మీరు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థం వెళ్ళండి. ఆ ధనంజయరాజు దర్శనం చేసుకొని ఆయన చేత బంగారు రేకుల మీద ధర్మాలన్నీ రాయించుకురండి. వాటిని మనం కూడా అమలు చేసి దేశంలో అరిష్టాలు లేకుండా చేసుకుందాం అన్నాడు కాళింగుడు. ఆ ప్రకారమే కళింగ మంత్రులు కొన్ని బంగారు రేకులు తీసుకొని ఇంద్రప్రస్థానికి ప్రయాణమై వెళ్ళి ధనంజయుడి దర్శనం చేసుకొని ఆయనతో ఈ విధంగా అన్నారు. మహారాజా, మేము కళింగ దేశం నుంచి వస్తున్నాము. మా దేశ ప్రజలు భయంకరమైన క్షామంతో బాధపడుతున్నారు. మీరు ధర్మస్వరూపులుగా ఉండి ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించటం చేత మీ ప్రజలు ఈతి బాధలు ఎరుగక సుఖంగా ఉంటున్నారు. మా రాజు పాటించవలసిన ధర్మాలేవో మీరు ఈ బంగారు పత్రాలపై లిఖించి ఇచ్చినట్లయితే వాటిని పట్టుకుని తిరిగి వెళ్ళిపోతాము. మా రాజుగారు వాటిని అమలు జరిపి ప్రజలను పీడించే కరువును పోగొట్టగలుగుతారు. ఇలా చెబుతూ కళింగ మంత్రులు బంగారు రేకులను ధనంజయుడి ముందు పెట్టారు. ధనంజయుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు. మంత్రులారా, క్షమించండి. నేను ఈ పత్రాలపై ధర్మాన్ని లిఖించడానికి తగినవాణ్ణి కాదు. ఎందుచేతనంటే ఒకప్పుడు నా వల్లనే అధర్మం జరిగింది. మా దేశంలో 3 ఏళ్లకొకసారి కార్తీకోత్సవం జరుగుతుంది. అప్పుడు రాజు ఒక చెరువు గట్టున యజ్ఞం చేసి 4 దిక్కులా 4 బాణాలు వదలాలి. ఒక్కసారి నేను వదిలిన బాణాలలో 3 దొరికాయి. కానీ 4వది చెరువులో పడిపోయింది. అది చెరువులో పడినప్పుడు దాని విసురుకు చేపలు, కప్పపిల్లలు చచ్చిపోయి ఉంటాయి. ఆ విధంగా నేను ధర్మం తప్పాను. మరి మా రాజ్యంలో అరిష్టాలు లేవంటే దానికి కారకులు పరిపాలక వర్గంలో ఇంకెవరైనా అయి ఉండవచ్చు. విచారించి చూడండి. ఈ మాటలు విని మంత్రులు ఆశ్చర్యపడ్డారు. వారు రాజమాత అయిన మాయాదేవి వద్దకు వెళ్ళి తమరైనా మాకు ధర్మాలు రాసి పెట్టండి అని కోరారు. అయ్యో నాయనా, నేను ధర్మం తప్పిన దాన్నే. ఒకసారి నా పెద్ద కుమారుడు నాకు సువర్ణహారం ఒకటి కానుక ఇచ్చాడు. నా పెద్ద కోడలు ఐశ్వర్యవంతురాలనే ఉద్దేశ్యంతో నేను ఆ హారాన్ని తీసుకుపోయి చిన్న కోడలికిచ్చాను. కానీ ఇచ్చిన మరుక్షణంలో నాలో కలిగిన భేదబుద్ధి నాకర్థమై బాధ కలిగింది.
అందుచేత ఒకరికి ధర్మాలు రాసి ఇచ్చే అర్హత నాకు లేదు. మరెవరినైనా అడిగి చూడండి అన్నది రాజమాత. కళింగ మంత్రులు రాజభ్రాత అయిన నందుడి వద్దకు వెళ్ళారు. అతను తాను కూడా ఒకసారి ధర్మం తప్పినట్లు చెప్పాడు. నేను ప్రతి సాయంకాలము రాజాంతఃపురానికి రథంలో వెళతాను. ఒక్కో రాత్రి అక్కడే ఉండిపోతాను కూడా. నేను కొరడ రథంలో ఉంచి వెళితే రాత్రికి ఉండనన్నమాట. అప్పుడు సారథి నా కోసం వేచి ఉంటాడు. కొరడా తీసుకొని వెళ్ళానంటే సారథి రథం తోలుకుపోయి మర్నాడు ఉదయం తిరిగి తెస్తాడు. ఒకరోజు కొరడా రథంలోనే వదిలి రాజాంతఃపురం ప్రవేశించాను. తిరిగి వద్దామనే నా ఉద్దేశ్యం. అయితే ఇంతలో వాన ప్రారంభమయ్యింది. రాజుగారైన మా అన్నగారు నన్ను వెళ్ళనివ్వలేదు. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాను. వానకు తడుస్తూ నా సారథి కూడా రథంలోనే ఉండిపోయాడు. అతన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి నేను ధర్మాన్ని తప్పాను అన్నాడతను. కనీసం రాజపురోహితుడైనా తమ కోరిక నెరవేర్చుతాడని కళింగ మంత్రులు ఆయన వద్దకు వెళ్ళారు. కానీ ఆయన కూడా ధర్మం తప్పినట్లు చెబుతూ ఇలా అన్నాడు. ఒకరోజు నేను రాజభవనానికి పోతుంటే దారిలో ఒక రథం కనిపించింది. దానికి బంగారు తొడుగుంది. అది చూడగానే నాకు లోభం కలిగి రాజుగారు దాన్ని నాకు దానం చేస్తే బాగుండుననిపించింది. నేను తీరా వెళ్ళేసరికి రాజుగారు నన్ను చూసి, ఈ రథం మీరు తీసుకోండి అన్నాడు. వెంటనే నా లోభం జ్ఞప్తికి వచ్చి పశ్చాత్తాపం కలిగి రథాన్ని వద్దన్నాను. నేను మీకు ధర్మాలు రాసిపెట్టగలవాణ్ణి కాను. కళింగ మంత్రులకేమీ పాలుపోలేదు. వారు చివరికి ఆశ మంత్రి మీద పెట్టుకొని ఆయన వద్దకు వెళ్ళారు. కానీ ఆయన కూడా వారికి ఆశాభంగం కలిగించాడు. ఒకనాడు నేను ఒక రైతు తాలూకా పొలం కొలతలు వేయబోయాను. కొలత ప్రకారం కర్ర పాతవలసిన చోట చిన్న బిలం ఉంది. అందులో ఏ ప్రాణి అయినా ఉండవచ్చునన్న అనుమానం వేసింది. కానీ కర్ర కొంచెం యువతలకు పాతితే రైతుకు నష్టం, అవతలికి పాతితే రాజుకు నష్టం. అందుచేత ఆ బిలంలోనే కర్ర పాతమని ఆజ్ఞాపించాను. అదే సమయానికి ఎండ్రకాయ ఒకటి బిలం నుంచి బయటకు వస్తూ కర్రపోటుకు చచ్చిపోయింది. అందుచేత నేను కూడా ధర్మం తప్పినవాణ్ణే కనుక నా ఎక్కువ ఏమీ లేదు. కళింగ మంత్రులకు ఒక ఆలోచన తట్టింది. వారు తాము విన్న కథలన్నీ బంగారు రేకులపై రాసి వాటిని తీసుకుపోయి తమ రాజుకు వినిపించారు. ధర్మం పట్ల శ్రద్ధగా ఉండటమే ఉత్తమ ధర్మమని కాళింగుడు తెలుసుకొని ఆత్మవిమర్శనతో పరిపాలన సాగించాడు. వెంటనే వానలు కురిసి క్షామం తొలగిపోయింది. కళింగ ప్రజలు సుఖంగా జీవించారు. విన్నారు కదా, ధర్మాన్ని తప్పకుండా ఉండటం ఎలాగో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.